అందరికీ నమస్కారం. నేను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడొద్దు అని అనుకున్నా, కానీ ముఖ్యమంత్రి గారు చేసే విధి విధానాల మీద, ఆయన ప్రవర్తిస్తున్న తీరు మీద, తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయం పట్ల ఈరోజు మాట్లాడక తప్పడం లేదు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు గాంధీ కుటుంబానికి దాసోహులా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం తక్కువైంది గాంధీ కుటుంబానికి అని అడుగుతా ఉన్నా. దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన గాంధీ కుటుంబానికి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలేంటి అని అడుగుతా ఉన్నా. తెలంగాణ వచ్చి 15 ఏళ్ళు అవుతా ఉన్నది, వాళ్ళు ఏం చేశారు తెలంగాణకు అని అడుగుతా ఉన్నా. మరి వాళ్ళు కనుక నిక్షేపంగా ఎటువంటి ఉద్దేశం లేకపోతే తెలంగాణలో తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణను ఇచ్చినట్టే అయితే మరి తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు ఎందుకు ఓట్లు వేయలేదు, కనీసం డిపాజిట్లు కూడా ఎందుకు తెచ్చుకోలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో గత ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల. 10 ఏళ్ళు ఒకటే ప్రభుత్వానికి మనకిస్తే వచ్చే 5 ఏళ్ళు కూడా అంధకారం అయిపోతుందనే ఉద్దేశంగా ఒక్కసారి మార్చి చూద్దాం, ప్రభుత్వాన్ని మార్చి చూద్దాం, మనకి ఇంకేమన్నా అభివృద్ధి, వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకేమన్నా కొద్దిగా అంటూ ఇంతో ఇంకా కొంచెం మేలు జరుగుతుందనే ఉద్దేశంగా మీకు అధికారాన్ని కట్టబెట్టారు తప్పితే మీకు ఇవ్వాలనే ఉద్దేశం కానీ, లేకపోతే ఏదో సోనియా గాంధీకి తెలంగాణ మాకు ఏదో మేము కష్టం చేయకుండానే ఇచ్చేసింది, రుణం తీర్చుకుందామనే ఉద్దేశం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా ఒక సూచన చేస్తూ ఉన్నా. మీరు ఒకవేళ అయితే ఏదైతే అక్కడ ఖమ్మంలో కావచ్చు, లేకపోతే ఒక శిశువు ఏదైతే ఈ రెడ్డిల చేత మీ కుల వివక్ష ఏదైతే చూపించి ఒక బాల శిశువులు ఈరోజు హత్య గావించబడ్డారో వారి మీద చర్యలు తీసుకోండి. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు అది మర్చిపోతూ ఉన్నారు. మీరు మొన్న సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టుకుపోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడేసినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ రకమైన విధి విధానాలు మీరు చేస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన మీరే ఢిల్లీకి పోయి ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ గౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కాడ పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు మారాలి. మీరు అసలు ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవాలి. మీ ఇంటెలిజెన్స్ ఏ రకంగా పనిచేస్తుందో తెలియడం లేదు. కానీ తెలంగాణ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇంకొక 2 సంవత్సరాలలో దివాలా తీసి అసలు మన రాష్ట్రమే పక్క రాష్ట్రాలకు బతకడానికి పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉన్నది. మీరు మీ మార్పు, తెలంగాణ ప్రజల మార్పుకు అవకాశంగా మీరు మారాలి. కాబట్టి ఈ చర్యలు వాళ్ళకి 5 కోట్లు ఇవ్వాలి, 10 కోట్లు ఇవ్వాలి, గాంధీ కుటుంబాన్ని మనం కాపాడాలంటే వాళ్ళని తర్వాత కాపాడుదాం మనం. వాళ్ళకి ఏం తక్కువ లేవు, వాళ్ళకి అన్నీ ఉన్న కాడికి ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు తిండి లేకుండా లేరు, తాగడానికి లేకుండా లేరు, దేనికి కూడా వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. మనకి ఇబ్బంది ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థిక మూలాలు లేకుండా అతలాకుతలం అవుతున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించి అలా ముఖ్యమంత్రి చైర్లో మిమ్మల్ని కూర్చోబెట్టిన ప్రజల మీద మీరు కొంచెమైనా ప్రేమ చూపించాలని, ఇప్పటికైనా మీరు మారాలని. మీ రెడ్డి కులస్తులు ఏదైతే మా మీద, ఎవరైతే మా సామాన్యుల మీద, బీసీ కులస్తుల మీద, ఎస్సీ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారో వీళ్ళ మీద మీరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా, ఏకపక్షం చూపించకుండా మీరు న్యాయం చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీరు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి, ఒక రెడ్డి కులస్తులకు మాత్రమే, ఒక రావులకు మాత్రమే, ఒక రావు దొరల ఎమ్మెల్యేలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఈ వేదిక ద్వారా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటివరకు మీ మీద మాట్లాడలేదు, మీ మీద మాట్లాడాలని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, మీరు అవలంబిస్తున్న తీరు కొంచెం బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉన్నది. అధికారం ఎటుపోతూ ఉన్నది, దేనికోసం వాడుకుంటా ఉన్నారు అనేది కూడా ఒకసారి మీరు మీ కింది స్థాయి అధికారులను మీరు అడగాలి. విజిలెన్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తూ ఉన్నా.